ఢిల్లీలో వాయు కాలుష్యం శృతిమించిపోయినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. ఢిల్లీలోకి అనుమతులు లేని వాహనాలను అనుమతించినందుకు గాను అధికారుల మీద చర్యలకు ఆదేశిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. అనుమతులు లేని వాహనాలు ఢిల్లీలోకి రాకుండా చర్యలు తీసుకున్నామని సుప్రీంకోర్టుకి చెప్పింది ఢిల్లీ సర్కార్. విచారణ కొనసాగుతుంది. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాంది, అనుమతి లేదు అంటే డీజిల్ వెహికల్స్ అక్కడ నాట్ అలౌడ్. ఏం భారతదేశం మిగతా అన్ని చోట్ల ఉండొచ్చా? ఓన్లీ ఢిల్లీలోనే ఉండకూడదా? అదే సందర్భంలో ఈ ఢిల్లీలో ఏదైనా చేయదలుచుకుంటే ఫస్ట్ హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్న పొగని ఆపాలి అంటే అక్కడ కఠినమైన చర్యలకు ఉపక్రమించాలి. ప్రభుత్వాలు చేయవు, కోర్టు కఠినమైన ఆర్డర్లు వేయాలి, జరగట్ల. అదే సందర్భంలో వెహికల్స్ ఇట్లాంటి చిన్న ఆబ్జెక్టులు, ఇక్కడ కాలుష్యం అక్కడ కంట్రోల్ కావాలంటే రెండు పద్ధతులు. భారతదేశంలో ఎవడైనా అక్కడికే పోతాడు, ఎందుకు? రాజధాని కాబట్టి ఆ ప్రెషర్ తగ్గాలంటే రెండవ రాజధాని వైపుకి తీర్పు అన్నా ఇవ్వాలి. లేదు అంటే కనుక అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకి కీలకమైనటువంటి కారణాన్ని తేల్చాలి. అదేంటి అంటే ఆ పొగలు రావడానికి కారణం. అవి వదిలేసి మనం వేరే రూట్లోకి వెళ్తున్నారా చర్చలు అనేది ఆలోచించుకోవాల్సి ఉంది.